Ayn Rand, Fountainhead. So one of the evergreen ఐడియల్ క్యారెక్టర్ హోవార్డ్ రోర్క్. సో ఈరోజు నేను హోవార్డ్ రోర్క్ గురించి, పీటర్ కీటింగ్ గురించి, ఈ రెండు క్యారెక్టర్స్ గురించి నేను మాట్లాడతా. సో మీరు ఈ రెండు క్యారెక్టర్స్ని అబ్జర్వ్ చేస్తే ఐన్ ర్యాండ్ చెప్పిన ఆబ్జెక్టివిజం అనే ఫిలాసఫీ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో కంపేర్ టు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదైతే క్యారెక్టర్ పీటర్ కీటింగ్ ఉంటుందో, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ని మీరు రోర్క్ క్యారెక్టర్తో అర్థం చేసుకున్నప్పుడు కెన్ అండర్స్టాండ్ ది ఆబ్జెక్టివిజం ఫిలాసఫీ. సో మెయిన్గా అసలు ఏంటి రోర్క్ క్యారెక్టర్? సో రోర్క్ అనే క్యారెక్టరు జనరల్గా తనేం చేస్తున్నాడో తనకు తెలుసు. ఇన్ లైఫ్ తనేం చేయాలనుకుంటున్నాడో కూడా తనకు తెలుసు. తనేం చేయబోతున్నాడు, తనేం చేస్తున్నాడు, గతంలో తాను ఏం చేశాడు, ప్రతి విషయం మీద ఒక అవేర్నెస్ ఉన్న క్యారెక్టర్ ఈ రోర్క్ది. అంటే తన ఎలిజిబిలిటీ ఎంతవరకు, తన పాసిబిలిటీ ఎంత అని తెలుసుకొని ఒక కంప్లీట్ అవేర్నెస్తో ఉంటున్న క్యారెక్టర్ రోర్క్. పీటర్ కీటింగ్ ఒక పబ్లిసిటీ, జనాల మెప్పు, జనాల నుంచి వచ్చే క్రేజు, ఒక ప్రెస్టీజియస్ క్యారెక్టర్. సో ఇవన్నీ చాలాసార్లు చెప్పాను నేను. ఇప్పుడు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్కి వస్తాం. ఒక పాయింట్, ఇక పీటర్ కీటింగ్కి సపోర్ట్ తగ్గిపోయి ఎల్స్వర్త్ M2 నుండి కొత్త ఇంజనీర్స్ రావటం వల్ల ఏదైతే అతను ఆ కాంపిటీషన్ని తట్టుకునే ఆ కాంపిటేటివ్ స్పిరిట్ మొదటి నుంచి అతను డెవలప్ చేసుకోలేదు కాబట్టి ఇక ఆల్మోస్ట్ అతని కెరీర్ ఎండ్ అయిపోయే స్టేజ్లో ఒక హౌసింగ్ ప్రాజెక్టు గురించి, ఆ ఒక్క ప్రాజెక్టు తనకు వస్తే తన పేరు కొంతకాలమైనా నిలబడుతుంది అని చివరికి రోర్క్ దగ్గరికి వెళ్తాడు. సార్ రోర్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాడనమాట, ఏమని, రోర్క్, నా జీవితం మొత్తం నేను ఎప్పుడు ఒక పరాన్న జీవిగా బతికాను. అంటే ఎదుటి వాళ్ళ మెప్పు కోసం, ఎదుటి వాళ్ళ నుంచి గుర్తింపు కోసం, ఒక పబ్లిసిటీ కోసం, ఒక క్రేజ్ కోసమే నేను ఎప్పుడు తప్పించాను. కానీ నిజంగా ఏ రోజు నేను ఈ ఫీల్డ్లో కొత్తగా ఆలోచించటం, ఎలా కొత్తదనాన్ని నిర్మించాలి, ఆర్కిటెక్చర్ రంగంలో ఎలా ఇన్నోవేటివ్గా పనిచేయాలి, ఎలా యూనిక్గా పనిచేయాలని నేను ఏ రోజు ఆలోచించలేదు. సో నా జీవితం మొత్తం నేను పక్క వాళ్ళ కోసమే బతికాను, నా ఆత్మను అమ్ముకున్నాను. సో ఇది నాకున్న చివరి అవకాశం. ఈ పబ్లిసిటీ, ఈ పేరు, పీటర్ కీటింగ్ ఆర్కిటెక్ట్ అనే ఈ క్రేజ్ కనుక పోతే నేను ఎలా బతకాలో కూడా నాకు తెలియదు. సో ఈ ఒక్కసారి నా కోసం ఈ సహాయం చేసి పెట్టు అని జెన్యూన్గా ఫస్ట్ టైం అడుగుతాడు. ఎప్పుడైతే రోర్క్ దగ్గరికి పీటర్ కీటింగ్ ఈ కైండ్ ఆఫ్ ఒక రియలైజేషన్తో వస్తాడో రోర్క్కి అర్థమైపోతుంది పీటర్ కీటింగ్ తను ఏం మాట్లాడుతున్నాడు, ఇన్ని రోజులు తన జీవితంలో ఏం జరిగిందనే విషయం క్లియర్గా రోర్క్కి అర్థమైపోతుంది. అర్థమైపోయి సరే చేస్తాను, కొన్ని కండిషన్స్ మీద చేస్తానని చెప్పేసి తన దగ్గర ఒక మాట తీసుకుంటాడు. అదంతా ఇన్సైడ్ స్టోరీ. వేర్ ఎగ్జాక్ట్లీ ఫిలాసఫీ ఉంటుంది అంటే, తన దగ్గర నుంచి తెచ్చిన ఒక చిన్న 4-5 పెయింటింగ్ బొమ్మలు, 4-5 క్యాన్వాస్లు అక్కడ పెట్టి, ఇంతవరకు ఇవి ఎవరికి చూపెట్టలేదు నేను, అమ్మకి, టూహీకి కూడా, నీకే చూపిస్తున్నాను అని అక్కడ పెడతాడు. ఇందులో అసలు ఏదైనా ఉంది అంటే అని అక్కడ ఆపేస్తుంది ఐన్ ర్యాండ్. సో అది మీరు ఎగ్జాక్ట్గా ఏ పర్టికులర్ పేజీలో చూడొచ్చు అంటే, మీరు పేజీ నెంబర్ 712, ఎవరి దగ్గరైనా తెలుగు పుస్తకం ఉంటే చూడండి, పేజీ నెంబర్ 712. అక్కడ రాస్తాడు డైలాగు, అమ్మకి ఎల్స్వర్త్ టూహీకి కూడా
నువ్వు చెప్పు ఇందులో అసలు అంటూ ఏదైనా అని ఆపేస్తుంది ఏంటంటే అక్కడ డైలాగ్. ఇది నేను మధురానగర్ రూమ్లో, హైదరాబాద్ మధురానగర్ రూమ్లో ఒక్కడనే పెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఇది చదివి నేను అసలు ఏడిస్తే మగాళ్ళగా సహజంగా ఏడుపు రాదు కాబట్టి ఏడవలేదు, కానీ యాక్చువల్గా అంత ఐ ఫెల్ట్ దట్ మచ్ ఎమోషనల్. అమ్మకి ఎలిజబెత్ M2 కూడా చూపించలేదు అసలు ఇందులో ఏదైనా ఉందా, అసలు ఇందులో ఏదైనా ఉందా అని అక్కడ డాట్ పెడుతున్నాయి అండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది కనుక మీరు అర్థం చేసుకుంటే ఐన్ ర్యాండ్ ఫిలాసఫీని మీరు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా సరే, ఇటలీ, న్యూయార్క్, అమెరికా, అమలాపురం, మీరు ఇండియాలో కానీ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా సరే ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ నీకు అర్థమైంది, బుక్ చదవకపోయినా సరే నీకు ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ అర్థమైంది అని చెప్పడానికి ఈ ఒక్క విషయం, నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు. 3 పాయింట్లు చెప్తా ఈరోజు. ఆ 3 పాయింట్లే ఐన్ ర్యాండ్ మెయిన్ ఫిలాసఫీ. ఐన్ ర్యాండ్ 100% ఫిలాసఫీ ఆ మూడిట్లోనే ఉంది. సో ఫస్ట్ది, అప్పుడు రోర్కు అలా చూస్తాడు ఆ పెయింట్స్ని, మౌనంగా ఉంటాడు. ఆలస్యం అయిపోయింది పీటర్ అంటాడు. అప్పుడు పీటర్ అంటాడు, అవును నాకు అర్థమవుతుంది, నేను అదే అనుకున్నాను అంటాడు. అంతే, పీటర్ కీటింగ్ వెళ్ళిపోతాడు. పీటర్ కీటింగ్ వెళ్ళిపోయిన తర్వాత రోర్కు ఆ పెయింట్స్ వైపు చూసి ఒక రకమైన జాలి ఫస్ట్ టైం కలుగుతుంది. హెన్రీ కెమెరాన్ చనిపోయినప్పుడు కానీ, హెన్రీ కెమెరాన్ అవకాశాలు లేక నేల మీద పడిపోయినప్పుడు కానీ, ఎప్పుడూ కూడా తనకి అలాంటి ఒక ఫీలింగ్ కలగల. ఫర్ ది ఫస్ట్ టైం జాలి అని ఒకటి కలిగింది. ఇలాంటి ఒక జాలిన ఈ ప్రపంచం చాలా సుగుణమైనది, గొప్పది అని అందరూ పొగుడుతున్నారు, అందరూ ఆరాధిస్తున్నారు. ఒకవేళ నిజంగా అలా చేస్తే ఈ ప్రపంచంలో ఏదో లోపం ఉంది, ఏదో దోషం ఉంది అని రాస్తుంది అక్కడ ఐన్ ర్యాండ్ డైలాగ్. వాట్ ఇట్ మీన్, ఒక మనిషి చివరికి తన ఆత్మనే, వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఏం చేయలేని ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక మనిషి మీద కలిగే జాలి ఏదైతే ఉందో అది అన్నిటికన్నా దారుణమైంది. ఎందుకు అంటే, ఎందుకు అసలు పీటర్ కీటింగ్ ఆ పెయింట్ బొమ్మలు తీసుకొచ్చాడు? పెయింట్ బొమ్మలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే, పేజ్ నెంబర్ 35, పేజ్ నెంబర్ 35 మీరు ఓపెన్ చేసి చూస్తే తెలుగు పుస్తకంలో అక్కడ స్టార్టింగ్ ఒక పాయింట్ ఉంటుంది. ఏంటంటే, ఆ నమ్మకాన్ని ఆమె నిర్దాక్షిణ్యంగా, మెత్తగా, అచ్చంగా ఒక జలగలాగా పట్టుకుంది. ఒకప్పుడు తనకు ఆర్టిస్ట్ అవ్వాలనే కోరిక ఉండేదని కీటింగ్కి గుర్తుంది. డ్రాయింగ్లో తనకున్న ప్రతిభను వాడుకోవడానికి మరో మెరుగైన రంగాన్ని ఎంపిక చేసింది తల్లి. ఆర్కిటెక్చర్ ఎంత మంచి వృత్తిరా, పైగా కొత్త కొత్త వాళ్ళని కలుస్తావు అందులో ఉంటే అంది. ఎప్పుడు ఎలా నెట్టిందో తెలియదు కానీ ఆవిడే అతన్ని అందులోకి నెట్టేసింది. ఆ కుర్రతనపు ఆశయం ఏళ్లపాటు గుర్తుకు రాకపోవడం వింతగా ఉంది. అది ఇప్పుడు గుర్తొచ్చి కలుక్కుమనడం కూడా వింతగా ఉంది. సరే, దాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన రాత్రి ఇదే, దాన్ని శాశ్వతంగా మర్చిపోవాల్సిన రాత్రి కూడా ఇదే. తనకి ఒక పెయింట్ ఆర్టిస్ట్, ఒక కళాకారుడు, ఒక చిత్ర కళాకారుడు అవ్వాలని చిన్నప్పటి నుంచి తనకి ఇంట్రెస్ట్ ఉండేది పీటర్ కీటింగ్కి. దాని అర్థం అదే అక్కడ. సో ఐన్ ర్యాండ్ అక్కడ ఇంత బ్యాక్ డ్రాప్ రాయదు, కొన్ని విషయాల్లో చాలా స్మాల్గా రాస్తుంది. అది రాస్తేనే ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ జస్ట్ 2 లైన్స్, తనకి చిన్నప్పుడు చిత్ర కళాకారుడు అవ్వాలని ఒక కోరిక ఉండేది, కానీ ఎలా అయిందో ఏమో వాళ్ళ అమ్మగారు మెల్లగా తనని ఆర్కిటెక్చర్ రంగం వైపు నెట్టింది, అంతవరకు రాసింది. ఈ డైలాగ్ని మీరు అర్థం చేసుకుంటేనే దానికి కనెక్టివిటీ లాస్ట్ చాప్టర్లో పార్ట్ 3లో 14-15 చాప్టర్లో రోర్క్ దగ్గరికి 5 క్యాన్వాసులు తెచ్చి, క్యాన్వాసులు అంటే ఆ పటాలు, అందులో ఉన్న అతను వేసిన బొమ్మలు, అంతకుముందు ఏదైతే ఆర్కిటెక్చర్లో ఇంకా అన్ని అవకాశాలు తగ్గిపోతున్నప్పుడు ఆ కొండ చివరి దాకా వెళ్ళి ఎవరికి కనపడకుండా 5-6 రోజులు పెయింట్లు వేస్తాడు కదా పీటర్ కీటింగ్.
ఆ పెయింట్లు ఏదైతే అతని దగ్గర రోర్క్ దగ్గరికి ఎవరికి అర్థం కాదు ఇది అసలు రోర్క్ దగ్గరికి పెయింట్లు ఎందుకు తెచ్చాడు, ఆ పెయింట్లు చూసి రోర్క్ ఏం మాట్లాడలేదు, ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఆలస్యం అయిపోయింది పీటర్ అని ఎందుకు అన్నాడు, నేను అదే అనుకుంటున్నానని ఇతను ఎందుకు అన్నాడు అనే విషయం అర్థం కాదు చాలామందికి. పార్ట్ 3 చాప్టర్ 15లో ఉన్న విషయము, ఈ లాస్ట్లో ఉన్న విషయము ఫస్ట్ పార్ట్లో సెకండ్ చాప్టర్లో కన్వర్జేషన్లో లింక్ ఉంటుంది అనమాట. ఆ కాలేజ్ గ్రాడ్యుయేషన్ అయిపోయి నడుచుకుంటున్నప్పుడు అతనికి ఆలోచన వస్తుంది, నాకు చిత్రకళ అంటే ఇష్టం కదా, పెయింట్ అంటే ఇష్టం కదా, ఒకప్పుడు నాలో ఒకడు ఉండేవాడు పెయింట్ అంటే ఇష్టం ఉండేవాడు, ఆడు ఎటుపోయాడు ఇన్ని రోజులు ఆశ్చర్యంగా అని సడన్గా గుర్తొస్తుంది వాడికి. గుర్తొచ్చి ఇప్పుడు చేయగలిగిందా లేదు కూడా మర్చిపోవాల్సిన క్షణం కూడా ఇది, ఇంకా ఆర్కిటెక్ట్ అయిపోదాం మనం. వాళ్ళు అమ్మంటుందన్నమాట, ఆ పెయింటింగ్లు ఏం డబ్బులు వస్తాయిరా నీకు, ఈ ఆర్కిటెక్ట్ చేయి, మంచి మంచి ఫ్యూచర్ ఉంటుంది నీకు, గొప్ప గొప్ప వాళ్ళందరినీ కలవచ్చు, నువ్వు గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి, పెద్ద పెద్ద కోట్లు ఉన్న వాళ్ళతో నీకు పరిచయాలు ఏర్పడతాయి, వాళ్ళతో మంచి మంచిగా కలిసి డిన్నర్లు చేయొచ్చు, ఎన్నో బిజినెస్ అవకాశాలతో నువ్వు గొప్ప వాళ్ళని కలుస్తావు అని చెప్పి వాళ్ళమ్మ ఎలాగో నీకు పెయింట్ చిత్రకళ ఆ పెయింటింగ్లు వేయటం ఇష్టమే కాబట్టి ఆ ఆర్టిస్టిక్ కళని సేమ్ ఈ ఆర్కిటెక్ట్ రంగంలో పెట్టు, బిల్డింగ్స్ కట్టడంలో. కానీ వాళ్ళ అమ్మకి తెలియని విషయం ఏంటంటే బిల్డింగ్స్ కట్టడానికి ఆర్కిటెక్చర్, ఈ చిత్రాలు పెయింట్ వేసి అతనికి కావాలనుకుంటున్న డయాగ్రామ్స్ వేయడానికి అతనిలో ఉన్న ఇన్స్టింక్ట్ దేనికి సపోర్ట్ చేస్తుంది ఈ రెండింటికి అని అంటే అతని ఇంట్రెస్ట్ మొత్తం ఇటువైపు ఉంది. అతని ఇంట్రెస్ట్ ఇంటర్నల్ ఇన్స్టింక్ట్ లేని రంగం వైపు వాళ్ళ తల్లిగారు ప్రోత్సహించడం వల్ల అతను ఏం చేస్తాడు, ఎప్పుడైతే నువ్వు పబ్లిసిటీకి ఆ ప్రాంప్ట్కి అలవాటు పడిపోయి ఎలా అయినా ఎదగాలి అనుకునే నేచర్తో ఉన్నప్పుడు దానికి తగ్గ ఎనర్జీసు శక్తి నీలో లేనప్పుడు డెఫినెట్గా ఇంకా రాంగ్ వేలోనో డిపెండెంట్గా ఉంటూనో వేరే వేరే అవినీతి మార్గాల్లోనూ పైకి రావాలని చూస్తారు ఎవరైనా. దట్ ఈస్ ద మొరల్ పాయింట్. అందుకోసం ఇక్కడ నీకు రోర్క్ ఆ డైలాగ్ అంటాడు, ఏమనంటే ఆలస్యం అయిపోయింది పీటర్ అంటాడు. ఏంటి ఆలస్యం అయిపోయిందని ఎందుకు అన్నాడు తెలుసా రోర్కు? చిన్నప్పుడు తనకిష్టమైన రంగంలో లేదమ్మా నేను ఇదే చేస్తాను అని తనకిష్టమైన రంగంలోకి వెళ్ళనీయకుండా వాళ్ళ అమ్మగారు మ్యానిపులేట్ చేసి తనని ఆర్కిటెక్చర్ రంగంలోకి దింపారు. అక్కడ ఫస్ట్ తను కోల్పోయాడు తన వ్యక్తిత్వాన్ని. 2, తనకి క్యాథరిన్ అంటే ఇష్టం. క్యాథరిన్ అనే అమ్మాయి ఒక అమ్మాయి ఉంది తెలుసు కదా. సో పీటర్ కీటింగ్ చిన్నప్పుడు తనకిష్టమైన పని చేయకుండా తనకిష్టం లేని ఒక రంగంలోకి పబ్లిసిటీ కోసం వాళ్ళ అమ్మగారు ఇందులోకి దింపటం వల్ల అక్కడ ఫస్ట్ తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. 2, తనకి క్యాథరిన్ అనే అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆ క్యాథరిన్లో ఉండే అమాయకత్వం, ఆ క్యాథరిన్లో ఉండే నిజాయితీ. ఇక్కడ అట్లస్ స్ట్రగుల్లో ఉన్న జేమ్స్ ట్యాగర్ట్కి చెర్రీకి మధ్య రిలేషన్ లాంటిది కాదు కీటింగ్ కను క్యాథరిన్కి ఉన్నది. కీటింగ్ చాలా మంచివాడు, పీటర్ కీటింగ్ తనని మ్యానిపులేట్ చేయలేదు ఎవరిని, క్యాథరిన్ని. ఖచ్చితంగా క్యాథరిన్కి ఏవైతే తనలో ఉన్న క్వాలిటీస్, ఆ అమాయకత్వం, ఆ హానెస్టీ తనకిష్టం పీటర్ కీటింగ్కి. ఎందుకు కీటింగ్ని పెళ్లి చేసుకోలేదని అంటే మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళ అమ్మాయి కారణం. అరే నువ్వుకున్న రేంజ్ ఏంటి, నువ్వేంటి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎట్లా, ఈ అమ్మాయి కనీసం 5-6 అడుగులు హైట్ లేదు, చూడటానికి అంత అందంగా ఏమి ఉండదు, అంత మోడల్లాగా ఉండదు, రెగ్యులర్ అమ్మాయిలాగా ఉంటుంది, ఎప్పుడు సమాజ సేవ అది ఇదని అంటుంది, కైండ్ హార్ట్ అంటుంది, ఎట్లా మాట్లాడుతుంది, ఒక స్టైల్ లేదు, ఒక యూనిక్నెస్ లేదు, ఇలా ఎలా రా అన్నప్పుడు పీటర్ కీటింగ్ తనకున్న ఒరిజినల్ వ్యక్తిత్వంలోంచి లేదు దిస్ ఈజ్ వాట్ రైట్ ఫర్ మీ, నేను ఆమె నిజంగానే ఆమె వ్యక్తిత్వంలో కొన్ని లక్షణాలు నాకు నచ్చాయని చెప్పకుండా తను కూడా నిజమే సమాజంలో ఇప్పుడు నేను ఏమైనా పెళ్లి చేసుకుంటే అందరూ నన్ను హేళన చేస్తారేమో, ఇలాంటి ఒక అమ్మాయిని చేసుకున్నాను, అందంగా లేదు, హైట్ లేదు, అంత పబ్లిసిటీ లేదు, సమాజంలో పేరు లేదు. అదే డొమినిక్ ఫ్రాంకన్ని చేసుకుంటే డొమినిక్ ఫ్రాంకన్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు, మంచి అందంగా ఉండే అమ్మాయి, మంచి హైట్ ఉంటుంది, ఒక హీరోయిన్ మోడల్ టైప్లో ఉంటుంది, ఏమైనా పెళ్లి చేసుకుంటే నాకు క్రేజ్ ఎంత ఉంటుంది కదా అని చెప్పేసి సమాజం కోసం ఆ అమ్మాయిని చేసుకుంటాడు. అక్కడ తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. 3, దాని తర్వాత డబ్బు కోసం ఆఖరికి డొమినిక్ ఫ్రాంకన్ని వదిలేసి గేల్ వైనాండ్కి అప్పగిస్తాడు.
అక్కడ తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. ఆఖరికి ఆర్కిటెక్చర్ రంగంలో విపరీతమైన ధోరణిలో టూహీ దగ్గర నుంచి సహాయం తీసుకొని అక్కడ తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. రోర్కును కాదని టూహీ పీటర్ కీటింగ్ అవకాశాలు ఇస్తుంటే ఆ విషయం పీటర్ కీటింగ్ తెలిసి కూడా టూహీ వైపే ఉంటాడనమాట. టూహీ రోర్కు రావాల్సిన అవకాశాలన్నీ తీసుకొచ్చి పీటర్ కీటింగ్కి ఇస్తుంటే ఆ అన్యాయం చేసే ధోరణి, ఆ నేరం చేసే ప్రవృత్తి తెలిసినా కూడా మౌనంగా ఉంటాడు. ఎందుకంటే నేను ఎదుగుతున్నా కదా, ఇట్స్ ఓకే ఫర్ మీ, ఎవడైతే పోతే నాకేంటి అని అంటాడనమాట. సో అక్కడ తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. ఆఖరికి ఏదైతే పీటర్ కీటింగ్ టూహీ దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్నప్పుడు తన వంతు ఏదైతే టూహీ మళ్ళీ వేరే ఇంజనీర్లకి సహాయం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు నిర్దాక్షిణంగా పీటర్ కీటింగ్ని పక్కకు తప్పుకోమంటాడు. అప్పుడు పీటర్ కీటింగ్ ఎదురు తిరిగితే నువ్వు ఎదురు తిరగడానికి నీకు అవకాశం లేదు, ఎందుకనంటే నేను ఎలా నీకు సహాయం చేశానో, ఎట్లా సహాయం చేశానో, ఎవరిని తొక్కి నీకు నేను అవకాశం ఇచ్చానో అదంతా నీకు తెలుసు. అలాంటి అవకాశం అది నీకు తెలిసినప్పుడు నువ్వు ఇప్పుడు నన్ను ప్రతిఘటించే హక్కు నీకు లేదు, ఎప్పుడో కోల్పోయావు అని విపరీతంగా అవమానిస్తాడు. సో ఈ రకంగా తన జీవితంలో తను కోరుకున్న పని చేయలేకపోయాడు, తనకి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాడు, సమాజం కోసం క్రేజ్ కోసం తన వేరే అమ్మాయిని చేసుకున్నాడు, తర్వాత ఆ అమ్మాయిని కోల్పోయాడు, తర్వాత తన వృత్తిలో పబ్లిసిటీని కోల్పోయాడు, సక్సెస్ని కోల్పోయాడు, చివరికి గుర్తింపుని కోల్పోయాడు. తను ఏదైతే ఎప్పుడు శాశ్వతం అనుకుంటాడో అవన్నీ కోల్పోతాడు. కోల్పోయి చివరికి ఆ ఎంప్టీనెస్లో, ఆ స్పేస్లో ఏం చేయలేని పరిస్థితికి అప్పుడు తనలో ఉన్న ఒరిజినల్ ఏదైతే పెయింట్ మీద తనకున్న ఇష్టం, పుట్టుకతో తనకు ఆ బాడీ మైండ్ డైమెన్షన్ ఏదైతే ఆ ప్రజ్ఞ ఉందో అది అప్పుడు వస్తుంది అతనిలోకి. వచ్చి ఆ కొండ మీదకి వెళ్ళి ఆ పెయింట్లన్నీ వేసి తీసుకొచ్చి రోర్క్కి ఇస్తాడు. అప్పుడు రోర్క్ అది చూసి మౌనంగా ఉండి ఇందులో అసలు ఏదైనా ఉందా అని అక్కడ ఆపేస్తుంది డైలాగ్. అంటే పీటర్ కీటింగ్ ఎందుకని అడిగాడంటే, నేను బిల్డింగ్స్ తయారు చేసినప్పుడు ఎప్పుడు నన్ను విమర్శిస్తావు, నేను బిల్డింగ్స్ డయాగ్రామ్స్ గీసినప్పుడు ఎప్పుడు నీకు చేత కాదురా అంటావు, ఇదేంట్రా ఇంత చెత్తగా రాసావు అని ఎప్పుడు నేనే నీ దగ్గర కరెక్షన్ కోసం వచ్చేవాడిని. కానీ ఫస్ట్ టైం నేను నాకు ఇష్టమైన నా పెయింటింగ్స్ వేసి నీ దగ్గరికి తీసుకొచ్చాను, ఇవి ఎలా ఉన్నాయో చెప్పు, అసలు ఇందులో ఏదైనా ఉందా అని అడుగుతాడు. రోర్క్ సైలెంట్గా ఉంటాడు. అంటే అక్కడ కరెక్షన్ చేయటానికి ఏది లేదు, అందులో నీ ఆత్మ ఉంది, నీ ఆత్మ ఉంది పీటర్, అందులో కరెక్షన్ చేయటానికి అసలు అవకాశమే లేదు, ఇందులో కరెక్షన్ చేయటానికి అసలు అవకాశమే లేదు పీటర్. ఎందుకంటే అతను ఆ పెయింటింగ్స్ని ఎవరినో ఇంప్రెస్ చేయడానికి కానీ, ఎవరి దగ్గర నుంచో గుర్తింపు పొందటానికి కానీ, ఎవరి ప్రోద్బలంతో కానీ, లేదంటే ఎవరో తన మీద రుద్దిన అభిప్రాయాల పరంగా కానీ అతను ఆ పెయింటింగ్స్ వేయలేదు. అతను ఓనుగా అతని యొక్క నిశ్శబ్దంలో నుంచి అతనికి ఏదైతే చిన్నప్పుడు అతనిలో ఉండే ప్రజ్ఞ ఏదైతే ఉందో, స్వతహాగా అతనికి కలిగిన ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్తో ఆ పెయింటింగ్ చేశాడు. కాబట్టి రోర్క్ అలా చూసి అందులో కరెక్షన్ చేయడానికి ఏమీ లేదు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, పెయింటింగ్సే రాని రోర్కు పెయింటింగ్స్ని ఎలా, అందులో ఏమన్నా అసలు ఏదైనా ఉందా అని ఎందుకు అడిగాడు పీటర్ అని అంటే, ఒక పెయింటింగ్ బొమ్మ గీయటానికి కావాల్సిన మెజర్మెంట్స్ కానీ, డైరెక్షన్స్ కానీ, అందులో ఉన్న కొలతలు ఏవైతే ఉంటాయో ప్రపోర్షన్స్, అలాగే ఒక బిల్డింగ్కి కావాల్సిన కొలతలు ప్రపోర్షన్స్, ఆ లెక్కలు కొన్ని ఉంటాయి. అంటే ఇది వృత్తిపరంగా వేరు, అది వృత్తిపరంగా వేరైనా సరే కొన్ని సిమిలారిటీస్ కలుస్తాయి. ఒక పెయింటింగ్ వేయాలంటే దానికి కొన్ని కొలతలు, కొన్ని ప్రపోర్షన్స్, కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి. ఒక బిల్డింగ్ గీయాలన్నా కూడా ఆర్కిటెక్చర్, దానికి కొన్ని కొలతలు, దానికి కొన్ని సమాంతర రేఖలు ఉంటాయి. ఆ కైండ్ ఆఫ్ మినిమం బేసిక్ సెన్స్తో అడుగుతాడనమాట. అప్పుడు చూసి రోర్క్ మౌనంగా ఉండి ఆలస్యం అయిపోయింది పీటర్ అంటాడు. ఎందుకు ఆలస్యం అయిపోయింది పీటర్ అన్నాడంటే, అప్పటికి వాళ్ళిద్దరు ఏజ్ ఆల్మోస్ట్ నియర్లీ 40 వస్తుంది. 40 సంవత్సరాలకు వచ్చేటప్పటికి నీకు ఇష్టమైన పని చేయలేకపోయావు, నీకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయావు, నీకు ఇష్టమైన వృత్తిలో నువ్వు అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోయావు, ఆఖరికి నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని డబ్బు కోసం వేరే వాళ్ళకి అమ్ముకున్నావు. సో ఇన్ని రకాలుగా నీ ఆత్మని అమ్ముకుంటూ రావటం వల్ల చివరికి నీకు వ్యక్తిత్వం అనేదే లేకుండా ఒక సెకండ్ హ్యాండ్ పర్సన్గా నువ్వు బతికి 40 ఏళ్ళు వచ్చినాయి నీకు. ఇప్పుడు నువ్వు మళ్ళీ నీకు ఇష్టమైన రంగంలో మొదలు పెట్టాలన్నా ఆలస్యం అయిపోయింది. మళ్ళీ నువ్వు కోల్పోయిన వ్యక్తిని తిరిగి తీసుకోవాలన్నా డొమినిక్ నీ దగ్గరికి రాదు. ఆఖరికి క్యాథరిన్ నువ్వు కోల్పోయావు. క్యాథరిన్ ఏమంటుందంటే, చివరి రియలైజ్ అయిన తర్వాత, కలిసిన తర్వాత, నేను డ్రాప్ చేయనా రైల్వే స్టేషన్ దగ్గర అంటే, పర్లేదు నా దారి నేను చూసుకోగలను అంటుంది. అంటే ఆ అమ్మాయి కూడా రియలైజ్ అయ్యి వెళ్ళిపోయింది. ఇంతమంది మొత్తం ఆఖరికి సపోర్ట్ చేసిన టూహీ వెళ్ళిపోయాడు. ఇంతమందిని కోల్పోయిన తర్వాత అందులో నీ వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోయావు.
ఆలస్యం అయిపోయింది పీటర్ అని అంటాడు. అప్పుడు పీటర్ కీటింగ్ దానికి రిప్లై ఇస్తాడు, నేను అదే అనుకున్నాను అంటాడు అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ టైం జాలి కలుగుతుంది అతని మీద. సో దిస్ ఈజ్ ద సింబాలిజం ఆఫ్ టోటల్ ఆపోజిట్ ఆఫ్ ఆబ్జెక్టివిజం ఫిలాసఫీ ఐన్ ర్యాండ్. సో ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే నెక్స్ట్ రోర్క్ వైపుగా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, రోర్క్ అంటాడు, పీటర్ కీటింగ్ అడుగుతాడు ఫస్టే, నాకు ఇలా వచ్చింది అవకాశము, పారిస్ వెళ్ళాలి, ఒక స్కాలర్షిప్ వచ్చింది, ఒక ఆర్కిటెక్చర్ దానికి రంగానికి, అక్కడికి వెళ్ళాలా, ఉద్యోగానికి వెళ్ళాలా, లేదంటే నాకు నచ్చిన ప్రొఫెషన్ నేను ఫాలో అవ్వాలా అన్నప్పుడు పీటర్ నువ్వు ఫస్ట్ టైం నువ్వు నా దగ్గరకు వచ్చి ఇలా అడిగావంటేనే ఆల్రెడీ ఒక తప్పు చేసినట్టు అంటాడు. అంటే నువ్వేం చేయాలో నీకు క్లారిటీ ఉండాలి, నీ ఇష్టం ఏంటనేది నీకు క్లారిటీ ఉండాలి, అంతేగాని నువ్వు నన్ను అడిగావనంటే నువ్వు ఒక తప్పు చేసినట్టే ఆల్రెడీ అంటాడు. అయినా సరే చివరికి తను ఇవ్వాల్సిన సలహా తను ఇచ్చి ఉద్యోగంలోనే జాయిన్ అయిపో, కనీసం ఒకసారి కాకపోయినా ఒకసారైనా నువ్వు అనుకున్న పని నువ్వు చేస్తావు అని అంటాడు అనమాట. బట్ అక్కడ డైలాగ్ ఎందుకు వచ్చింది అని అంటే, నీకు చిన్నప్పటి నుంచి ఒక ఇష్టం ఉంటుంది, ఆ ప్రొఫెషన్ వైపు నువ్వు వెళ్ళగలగాలనేది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టమైన పని, నీ ప్రవృత్తి, నీ ప్రజ్ఞ అనేది నీ ఇన్స్టింక్ట్గా వస్తుంది నీలో. యూ హ్యావ్ టు డూ దట్ వితౌట్ కాంప్రమైజ్. లేదు అని అనుకుంటే 40 సంవత్సరాలకు వచ్చే వరకు ఇదిగో పరిస్థితి ఇలా ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళమ్మ చిన్నప్పుడే అతన్ని మ్యానిపులేట్ చేసి తనకి ఇష్టం లేని రంగంలో దింపడం వల్ల తను ఇంకెలా అయినా పబ్లిసిటీ రావాలి కాబట్టి వేరే వేరే మార్గాల్లో వెళ్ళాడు. ఇప్పుడు ఈ రోర్క్ విషయంలో చూసుకుంటే, డొమినిక్ ఫ్రాంకన్కి రోర్కు ఒక విషయంలో, నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానంటే నా ఊపిరి తీసుకోవడం నాకు ఎంత అవసరమో నేను అంత ప్రేమిస్తున్నాను నిన్ను అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఊపిరి తీసుకున్నంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే మన మీద జాలిపడి మన కోసం గాలి ఉండట్లేదు ఈ భూమి మీద, అలాగే గాలి మీద జాలిపడి మనం శ్వాసను తీసుకోవట్లా, అది మన అవసరం, అంత అవసరంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అర్థం. సో ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే అవసరం అంటే ఏంటి అంటే, నేను నీ మీద జాలితోనో దయతోనో కరుణతోనో నేను నిన్ను ప్రేమించట్లేదు, నాకు నువ్వు ఒక అవసరం, ఒక నగ్నమైన అవసరం, అది ఏ రకంగా అయినా సరే ఆ అవసరాన్ని నేను నీకు ప్రేమగా ఇస్తున్నాను కానీ నీ మీద జాలితో కాదు అని. అంటే ఆ అవసరం ఏంటి? అవసరం అంటే ఏదైతే తనకున్న వ్యక్తిత్వం ఉందో ఆ వ్యక్తిత్వం తాలూకు లక్షణాలు నీలో కూడా కనపడ్డాయి కాబట్టి నా ఆత్మకు నువ్వు అవసరం, నా ఆత్మకు నువ్వు అవసరం అన్నాడు కానీ నా ఆత్మకు నువ్వు ఆధారం అనలా. ఇక్కడే ఐన్ ర్యాండ్ ఆబ్జెక్టివిజం అనేది క్లియర్గా అర్థమవుతుంది. అవసరానికి ఆధారానికి చాలా తేడా ఉంది. అవసరం అంటే ఏదైతే మనం మామూలుగా ఒకరితో అవసరం ఉంటే వాడిని మ్యానిపులేట్ చేసి వాడుకోవటం, ఆ అవసరం గురించి మాట్లాడట్లే. ఇక్కడ ఆ అవసరం ఈజ్ సంథింగ్ డిఫరెంట్, అది వంచన కింద వస్తుంది. ఇక్కడ అవసరం అని అంటే నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, నాకు ఒక ఆత్మ ఉంది, నాకు ఒక క్యారెక్టర్ ఉంది, సేమ్ అలాంటి రిజంబలెన్స్, అలాంటి వ్యక్తిత్వ లక్షణాలు నీలో చూసినప్పుడు ఆ టైంలో నేను నిన్ను కలిస్తే నా ఆనందం డబల్ అవుతుంది. అంటే డొమినిక్ ఫ్రాంకన్ లేకపోయినా సరే రోర్కు ప్రశాంతంగా ఆనందంగా ఎప్పుడూ తన బిల్డింగ్స్ నిర్మించుకుంటూ తన పని సాగించుకుంటూ అలాగే బతకగలడు. అందుకే మోనార్డ్నాక్ వ్యాలీ వెళ్ళాడు, ఆ కొండల్లో రప్పల్లో తిరిగాడు, క్వారీలు వెళ్ళాడు, రాళ్ళు పగలగొట్టాడు. ఆ టైంలో ఎక్కడ డొమినిక్ ఫ్రాంకన్ లేదు, అయినా సరే ఆనందంగా బతికాడు. కానీ మనలో ఇప్పుడు పీటర్ కీటింగ్ నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటాడు డొమినిక్ దగ్గర, టూహీ నువ్వు నా సాయం చెబితే నేను ఉండలేను అంటాడు, క్యాథరిన్ నువ్వు వెళ్ళిపోతే ఎట్లా అని బాధపడతాడు. ఎప్పుడు నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటాడు. వృత్తిపరంగా అలాగే అంటాడు, ప్రవృత్తిపరంగా అలాగే అంటాడు, ఇష్టం పరంగా అలాగే అంటాడు, జీవితంలో విలువైన విషయాల పరంగా అలాగే అంటాడు. ఏ రోజైతే జీవితంలో నువ్వు లేకపోతే నేను ఉండలేను అని అంటున్నావు అని అంటే దట్ ఈస్ ఎ కంప్లీట్లీ యాంటీ లైఫ్ అకార్డింగ్ టు ది ఆబ్జెక్టివిజం ఆఫ్ ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ. సో రోర్క్ క్యారెక్టర్ చూసుకుంటే నువ్వు ఉన్నా లేకపోయినా నేను బిల్డింగ్స్ కడతాను, చిన్న బిల్డింగ్ అయినా పెద్ద బిల్డింగ్ అయినా ఐ డోంట్ కేర్. బట్ ఎందుకు మరి నువ్వు ఉన్నా లేకపోయినా నేను ఆనందంగా ఉంటాను అన్నప్పుడు మరి డొమినిక్ యొక్క ఉనికి ఏంటి రోర్క్ లైఫ్లో అంటే, అక్కడ ఐన్ ర్యాండ్ ఏం చెప్తున్నానంటే ఒకరి వల్ల మన ఆనందం డబల్ అవ్వాలి, ఒకరి వల్ల మనకున్న ఆనందం పెరగాలి, ఒకరి వల్ల మన ఆనందం అనేది పెద్దగా అవ్వాలి, కానీ అది ఇంకా ఆనందంగా మారాలి, కానీ ఒకరి వల్ల మన ఆనందం సృష్టించబడకూడదు. నా హ్యాపీనెస్ నీ వల్ల డబల్ అవ్వాలి కానీ నీ వల్ల నా హ్యాపీనెస్ క్రియేట్ అవ్వకూడదు. ఎప్పుడైతే ఒక ఎమోషన్ ఒకరి వల్ల క్రియేట్ అవుతుందో, క్రియేట్ చేసిన వాడి చేతిలోనే కంట్రోల్ ఉంటుంది. వాడు రేపు వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు రేపు వెళ్ళిపోయినా ఆ అవతల వ్యక్తులు దూరమైనా క్రియేట్ చేసిందే వాళ్ళ వల్ల కాబట్టి అది వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా కీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కాబట్టి యూ విల్
నువ్వు సఫర్ అవుతావు, నువ్వు బాధపడతావు. దట్ ఈజ్ ప్యూర్లీ డిపెండెంట్ అగైన్. అప్పుడు నువ్వు ఇండివిజువల్ అవ్వవు. అది మన ఆనందం అనేది ఇంకొక వ్యక్తి పరిచయం వల్ల, ఇంకొక వ్యక్తి కలయిక వల్ల డబల్ అవ్వాలే కానీ మన ఆనందం వాళ్ళ వల్ల క్రియేట్ అవ్వకూడదు. క్రియేట్ అయ్యామంటే వాళ్ళ చేతుల్లో మనం ఒక కీగా మారిపోయినట్టు, మన సైడ్ మనం ఇన్సెక్యూరిటీగా ఎంప్టీగా ఉన్నట్టు, ఇన్కంప్లీట్నెస్గా ఉన్నట్టు. మనలో ఉన్న ఇన్కంప్లీట్నెస్ని వేరే వాళ్ళ చేత మనం ఫీల్ చేసినప్పుడు, వాళ్ళు పోయినప్పుడు మళ్ళీ ఆ ఇన్కంప్లీట్నెస్ మళ్ళీ బయలుదేరుతుంది, గొడవ పెడుతుంది. వెళ్ళిపోతున్నారు, వామ్మో ఇప్పుడు అదంతా నేను పొందలేను, ఆనందం, ఆ సుఖం, ఆ సంతోషం ఎన్ని దూరం అయిపోతాయి, ఇప్పుడు నేను ఎట్లా బతకాలని మళ్ళీ మన ఇన్కంప్లీట్నెస్ మన మీద తిరగబడి అదే సఫర్, ఫ్రస్ట్రేషన్, ఆక్రోశం, భయం, ఇన్సెక్యూరిటీ, యాంగ్జైటీ, ఫియర్, ఫోబియా కింద మారి మనుషులందరూ ఇన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం అది. సో ఐన్ ర్యాండ్ వెరీ వెరీ క్లియర్లీ said one and only very rebel, profound, intellectual, highly meaningful, purposeful, only one and only dialogue. నీ ఆనందం అనేది ఇంకొకరి పరిచయం వల్ల, కలయిక వల్ల డబల్ అవ్వాలే కానీ వారి వల్ల నీ ఆనందం క్రియేట్ అవ్వకూడదు. మరి నీ ఆనందం ఎవరి వల్ల క్రియేట్ అవ్వాలంటే నీ వల్లనే క్రియేట్ అవ్వాలి. నీ వల్ల క్రియేట్ అయిన ఆనందంలో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒక 10 ఇటుకరాళ్ళు ఉన్నాయి, 10 ఇటుకరాళ్ళని నువ్వు ఇక్కడికి మోస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి వాటిని నీ మీద నీకు కొంచెం ఎత్తొచ్చు, నీకు సహాయం చేయొచ్చు. నీ బండి అనేది స్టార్ట్ అవ్వట్లేదు, కొంచెం సెల్ఫ్ ప్రాబ్లం. కొంతమంది వేరే వాళ్ళు జస్ట్ అట్లా నెడతారు, కానీ ఇమీడియట్గా క్లచ్ మూసి గేరేయాల్సింది నువ్వే. అంటే కొంత నీ ప్రయత్నం కొంచెం ఊపు అందుకోవచ్చు వాళ్ళ పరిచయం వల్ల. నువ్వు చేసే పనిలో కొంత వాళ్ళు చేయగలపచ్చు, కానీ ఇన్స్టింక్ట్ ఓన్ సోల్ నీది అవ్వాలి. మరి అది ఎలా వస్తుంది అని అంటే నీకు ఇష్టమైన పని ఏంటి? ఇప్పుడు రవికుమార్ అనేవాడు కెమెరా పెడుతున్నాడు, ఎవడు లేడు ఇక్కడ. ఆ కెమెరా వెనకాల ఎవడు లేడు, నా వెనకాల ఎవడు లేడు. ఎన్ని వీడియోలు చేశా? దగ్గర 200 వీడియోలు చేశా. ఎట్లా చేశా? ఒక్కడు లేడు కనీసం, వీడియో తీసేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు, అసలు ఈ ఫ్రేమ్ గురించి చెప్పేవాడు లేడు. నేనే కెమెరా పెట్టుకోవాలి, నేనే యాంగిల్స్ తీసుకోవాలి, నేనే టాప్ ఎడిటింగ్ అన్నీ మొత్తం మ్యూజిక్ నేనే యాడ్ చేసుకోవాలి. ఎందుకు చేయగలుగుతున్నా ఇదంతా? ఎంత వస్తుంది నాకు? టిప్పు నువ్వుగితే ఒక నెలకు 200-300 రావు నాకు ఈ యూట్యూబ్ వీడియోస్ వల్ల. 200-300కి ఇంత కష్టపడతానా? బికాస్ నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది, సంథింగ్. ఈ ఫిలాసఫీ నాకు నచ్చింది. ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. నేనుగా నాకు ఇంట్రెస్ట్గా ఉన్నది చెప్తా. ఇదే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు. దెర్ ఇస్ నో డిమాండ్, రైట్? అలా నీకు ఇష్టమైన పని ఏంటి? అసలు నువ్వు ఎందుకు పుట్టావు? నీకు ఒక బాడీ, ఒక్కొక్కడు ఫుట్బాల్ బాగా ఆడుతాడు, ఒక్కొక్కడు వాలీబాల్ బాగా ఆడుతుంది. ఎందుకు? ఇప్పుడు మీరు చూడండి, గద్దరు, గోరేటి వెంకన్న వీళ్ళు మంచి పాటలు పాడతారు తెలంగాణలో, రైట్? ఆంధ్రాలో శ్రీకాకుళంలో వంగపండు గారు అని ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు అందరికీ తెలిసిన వ్యక్తులు ఉద్యమాల పరంగా. సినిమాల్లో చూసుకుంటే చిరంజీవి గారు, రజనీకాంత్ గారు వీళ్ళందరూ ఫేమస్ స్టార్స్. క్రికెట్ చూసుకుంటే సచిన్ టెండూల్కర్, కోహ్లీ వీళ్ళందరూ అందరికీ తెలుసు. ఎందుకు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడాడు? ఎందుకు మెగాస్టార్ లాగా డ్యాన్స్ వేయలేకపోయాడు? ఎందుకు అబ్దుల్ కలాము స్పేస్లోకి వెళ్ళి రాకెట్ ఇంజనీరింగ్, ఆ స్పేస్ ఇంజనీరింగ్ వెళ్ళాడు? ఆయన ఎందుకు మన ఊర్లో కబడ్డీ ఆడలేదు? ఎందుకనంటే ఒక పుట్టుకతో నీకున్న జెనెటికల్ డిఎన్ఏ ఫార్మాటు వల్ల నీకు తెలియకుండానే నీలో ఒక ప్రజ్ఞ ఉంటుంది. దట్ ఈజ్ వాట్ ది వంశపారపర్యం అంటే. అది వంశపారపర్యం అంటే ఈ కులాలు, మతాలు, ఆడు తక్కువ ఈడు ఎక్కువ ఈ సోది కాదు. వంశపారపర్యంగా నీకు వచ్చేది ఏంటి అని అంటే ఒక ప్రజ్ఞ. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నా, అవి ప్రాక్టీస్ చేస్తే రాదు, కొంత ఉండాలి ఆ మాట్లాడాలనే ఆ వొకాబులరీ స్టైలు, ఆ ఫిలాసఫీ, ఆ ఫిలాసఫర్ మైండ్ సెట్ ఒకరు ఉండాలి. ఇప్పుడు నాకు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వమంటే నా వల్ల కాదు, నాకు చేత కాదు అసలు. అట్లా నీలో ఏదో ఉంటుంది, అది నువ్వు కనిపెట్టాలి. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ షుడ్ నో వాట్ యు ఆర్. అది తెలిసినప్పుడు అప్పుడు నీ బాడీ, నీ మైండ్, నీ కాంప్లెక్సిటీ అనేది సింగిల్ ఎంటిటీగా మారి ఆ ఎనర్జీ అక్కడ ఫోకస్ అవుతుంది. అక్కడ నీకు ఆనందం అనేది నీకు నువ్వే క్రియేట్ చేస్తావు. నీకు నువ్వు క్రియేట్ చేసే ఆనందం క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు ఆ క్రియేట్ చేసిన ఆనందంలో వేరే వాళ్ళు సాధించావు, బాగా చేసావు, నువ్వు ఎలా చేస్తావు, ఎక్కడ ఉంటావు, ఎందుకు ఎలా చేయగలిగావు, ఓకే నాకు బాగా నచ్చింది నీ వర్క్, ఇలాగే ఉంటావా, ఇంకొన్ని రోజులు వెళ్తావు, నేనేమైనా సహాయం చేయగలనా అని నీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని వాళ్ళు రావటం వల్ల నీకు ఆ న్యాచురల్ గుర్తింపు వల్ల నీ ఆనందం డబల్ అవుతుంది. అంతేగాని నువ్వు ఊరికే కొట్టుకుంటా ఏమీ చేయకుండా బఠానీలు తినుకుంటా అలా ఖాళీగా కూర్చొని ఎవరో వచ్చి బాగున్నావా హాయ్ అని ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో, వాట్సాప్లోనో మెసేజ్లు పెడితే వాళ్ళతో మాట్లాడుకుంటా సోదంతా చెప్పుకుంటా ఇంకా వాళ్ళతోనే నువ్వు ఐడెంటిఫై అయిపోయి నీ బాడీ మైండ్ మొత్తం వాళ్ళకి అటాచ్మెంట్ చేసి వాళ్ళ ద్వారా నువ్వు ఐడెంటిఫై అయిపోయి
వాళ్ళు ఒక్కరోజు మాట్లాడకపోతేనే మెసేజ్ చేయకపోతేనే డల్ అవుతున్నాం అంటే అసలు అది యాంటీ లైఫ్. అది మన సినిమాలు, మనం చూసిన సినిమాలు, మన కథలు ఇవన్నీ మనల్ని అలా తయారు చేసాయి మొదటి నుంచి. అది ఇట్స్ రాంగ్ వే. అది రోర్క్ క్యారెక్టర్లో ఐన్ ర్యాండ్ మనకి ఇక్కడ చెప్పింది. డొమినిక్ ఉన్న బిల్డింగ్ కట్టాడు, లేకపోయినా బిల్డింగ్ కట్టాడు. అందుకే ఆ బిల్డింగ్, ఆ డైలాగు, ఎన్రైట్ హౌస్ లాంటి ఆకాశం అంతా ఎత్తున్న బిల్డింగ్ కట్టి ఒక చిన్న పల్లెటూరులో డాబా కడుతున్నాం ఏంటి, ఒక తాపీ మేస్త్రి కట్టే డాబా ఇది అంటే నాకు పని ఇంపార్టెంట్, ప్రతి బిల్డింగ్ ఒక ఆత్మ లాంటిదే, చిన్నదా పెద్దదా ఐ డోంట్ కేర్ అంటాడు. ఆ చీకటి గదిలో, ఆ చీకటి రూముల్లో అక్కడే ఉంటాడు. మరి డొమినిక్ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, బిల్డింగ్లో దేమొద్దు, నువ్వే కావాలన్నా కానీ పరిగెత్తుకు రాలేదే. ఈజ్ ఎ కంప్లీట్ మ్యాన్, ఈజ్ ఎ కంప్లీట్ క్యారెక్టర్ ఐన్ ర్యాండ్ చెప్తుంది. అందుకే ఐన్ ర్యాండ్ అక్కడ వన్ మస్ట్ సే ఐ లవ్ యూ, ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు సే ఐ లవ్ యూ యూ షుడ్ నో హౌ టు సే ఐ అంటుంది. ఐ అంటే నేనేంటనేది నీకు తెలియాలి. నీ ఆనందం నీ దగ్గర ఉన్నప్పుడు, నీ ఆనందం నీ ఒక పని ద్వారా, నీ ఓన్ క్యారెక్టర్ ద్వారా, నీ సొంత ఆనందం నీ ద్వారా క్రియేట్ అవుతున్నప్పుడు ఆ గమనంలో, ఆ ప్రయాణంలో దాన్ని డబల్ చేయటానికో, దాన్ని ఇంకొంచెం పెంచటానికో, లేకపోతే నీ దారి, నీ వ్యక్తిత్వం నచ్చి వచ్చిన వాళ్ళ వల్ల అది డబల్ అవుతుంది. అది జీవిత విధానం. అలా కాకుండా మనమంటే ఏంటో మనకు తెలియకుండా కేవలం ప్రేమించటానికే పుట్టినట్టు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటున్నావు అనేది యు ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్. అందుకోసం ఆ డైలాగ్ అక్కడ, ఒక ఊపిరి, నా ఊపిరితిత్తులకి గాలి ఎంత అవసరమో, తీసుకోవటం ఎంత అవసరమో అంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే, గాలి లేకపోతే ఊపిరితిత్తులు చచ్చిపోతాయి కదా, గాలి లేకపోతే మనం చచ్చిపోతాం కదా. అంటే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను బతకలేనని కాదు మీనింగ్ అక్కడ. ఊపిరితిత్తులు గాలి మీద జాలితో దాన్ని తీసుకోవు, అలాగే గాలి ఊపిరితిత్తుల మీద జాలితో అది మన శ్వాసలోకి రాదు. అది పూర్తిగా ఒకదానితో ఒకటి అవసరం. గాలి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఫంక్షన్ బాగా పెరుగుతుంది, అలాగే ఊపిరితిత్తుల కోసం గాలి లేదు అనే ఇంటర్నల్, ఒకరి సహకారంతో ఒకరి ఆనందాన్ని, జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్ని అవసరాలతో చెప్పింది. కానీ జాలి దయా పేరు మీద అది లేదు అని ఆ ఊపిరితిత్తులకి గాలికి ఉన్న రిలేషన్ని రోర్క్కి డొమినిక్కి చెప్పింది అనమాట. నేను నీ మీద జాలితో ప్రేమించట్లేదు, పబ్లిసిటీ కోసం ప్రేమించట్లేదు, దేనికి కాదు, కేవలం నా యొక్క ఆనందానికి, నా ఊపిరితిత్తులకి గాలి ఎలా అవసరమో నా ఆనందానికి నువ్వు అవసరం, ఆధారం కాదు. అవసరం ఎందుకు అని అంటే, నాకు ఒక క్యారెక్టర్ ఉంది, నేను ఒక ఇండివిజువల్ మైండ్ సెట్, నేను నిజాయితీగా ఉంటా, ట్రాన్స్పరెంట్గా ఉంటా, పబ్లిసిటీని కోరుకోను, క్రేజ్ని కోరుకోను, మోసాలు చేయను, అబద్ధాలు ఆడను, ఒకరిని నా సంతోషం కోసం ఇంకొకరిని మ్యానిపులేట్ చేయను, నా స్వార్థం కోసం ఇంకొకరిని వంచను. ఇది నా క్యారెక్టర్. మరి ఇలాంటి లక్షణాలు ఉన్న వాటిని, ఇలాంటి లక్షణాలతో కూడుకున్నది నా ఆత్మ. మరి అలాంటి ఆత్మకి అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి ఉన్నప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది. వెన్ ఐఎమ్ టాకింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇఫ్ యు నో దెన్ యూ కెన్ అండర్స్టాండ్. వెన్ ఐఎమ్ టాకింగ్ తెలుగు, నీకు తెలుగు తెలిసినప్పుడే కదా అర్థమవుతుంది. అంటే నీ బ్రెయిన్కి తెలుగు భాష మీద మినిమం జ్ఞానం, వొకాబులరీ ఉంటే నా భాష నీకు అర్థమవుతుంది. అలాగే నా ఆత్మకు కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు అదే లక్షణాలు నీ ఆత్మకు ఉంటేనే యూ కెన్ అండర్స్టాండ్, ఆర్ ఎల్స్ యూ కెన్ రియలైజ్. అది దాని యొక్క క్యారెక్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో దిస్ ఈజ్ వాట్ ది రోర్క్ క్యారెక్టర్ ఆ 2 డైలాగుల్లో ఉంటుందన్నమాట. కంప్లీట్ రోర్క్ డైలాగ్. ఒకరిని ప్రేమించే ముందు మనం అంటే ఏంటో తెలియాలి అనటం, నేను నా అవసరాల కోసం నేను ప్రేమించాను అని అంటాడు. అంటే అవసరం కోసమే కానీ ఆధారం కోసం కాదు. అంటే ఎప్పుడైనా సరే ఐన్ ర్యాండ్ చెప్తుంది ఏంటంటే, ఈవెన్ డొమినిక్ మీద కూడా డిపెండెంట్ కాదు రోర్క్. నా ఆనందం నీ వల్ల నా ఆనందం నీ వల్ల పెరుగుతుంది కానీ నా ఆనందం నీ వల్ల క్రియేట్ అవ్వదు. అంటే దాని అర్థం, ఎవరి వల్ల ఎవరి ఆనందాలు క్రియేట్ అవ్వకూడదు. మన సొంత వ్యక్తిత్వం, మన సొంత పని, మన సొంత లక్షణం, మన జీవితం, మన లక్ష్యం ద్వారా మన ఆనందం క్రియేట్ అయితే, అందులో వాళ్ళు ఒక భాగంగా మన ప్రయాణం నచ్చి చేరితే, అప్పుడు అది నీకు జీవితాన్ని ఒక గొప్ప హ్యాపీనెస్ని, పర్పస్ని ఇస్తుంది. కానీ అది మానేసి నీ వల్లే నేను బతుకుతున్నా, నీ వల్లే గాలి పీలుస్తున్నా, నీ వల్లే అన్నం తింటున్నా అంటే మటుకు వాళ్ళు పోతారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ చేంజ్ వన్ డే. ఒకే వాళ్ళు నిన్ను మోసం చేయకపోవచ్చు, కానీ కాలం, నేచర్ పరిమితిగా వాళ్ళు ఎక్స్పైర్ అవ్వచ్చు కదా, అప్పుడైనా నీకు ఆయటపాటు తప్పదు కదా. సో నీ ఆనందం, నీ సొంత ఆనందం నీ చేతుల్లోనే ఉండాలి. మిగతా వాళ్ళ వల్ల నీ యొక్క లక్షణం, క్యారెక్టర్ సేమ్ రిజంబలెన్స్ ఉన్న వాళ్ళకి కలవటం వల్ల అది డబల్ అవ్వాలి. దట్ ఇస్ వాట్ ది ఐన్ ర్యాండ్ అబ్జెక్టివ్ ఇస్ ద మెయిన్ కోర్ పాయింట్. యా, మళ్ళీ కలుద్దాం అప్పుడు విషయాలు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.